మిత్రులకి, మా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నాతో పాటు ఈరోజు 33/11 kV విద్యుత్ ఉప కేంద్రానికి సంబంధించి మన రత్నాపూర్లో 4 కోట్ల 16 లక్షలు 4 కోట్ల 16 లక్షల రూపాయలతో మనం ఈ సబ్స్టేషన్ని నిర్మాణం చేస్తున్నాం. వాటికి సహకరించిన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జిఎం సింగరేణి కాలనీకి సంబంధించిన ఇక్కడికి వచ్చిన జిఎం గారు, మరి ప్రత్యేకంగా విద్యుత్ ఉప కేంద్రానికి సంబంధించి అనునిత్యం పర్యవేక్షణ చేస్తూ మన ఎస్సీ ట్రాన్స్కో పెద్దపల్లి గారికి, ఈ ప్రాంతానికి సంబంధించిన డిఈ గారికి, అదేవిధంగా ఏడీ గారికి, ఏఈ గారికి, ఈ ప్రాంతాల్లో వివిధ విద్యుత్ సబ్స్టేషన్లు పనిచేస్తూ ఉన్న మరి విద్యుత్ శాఖ అధికారులందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం. ఈరోజు ప్రధానంగా విద్యుత్ పరంగా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు విద్యుత్ శాఖ మంత్రిగా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా విద్యుత్కు అంతరాయం కలగొద్దు, వినియోగం ఎంతవరకు పెరిగితే దానికంటే ఎక్కువ స్థాయిలో మనం ఈరోజు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను పెంచేసుకొని కరెంటు మనము విద్యుత్ ఉత్పాదనలో ఎక్కడైనా ఇబ్బంది వస్తే మరి ఎక్కడి నుంచైనా కొని ఈరోజు మొత్తం 7 నెలల నుంచి కూడా విద్యుత్కు సంబంధించిన డిమాండ్ కంటే ఎక్కువ స్థాయిలో విద్యుత్ సరఫరా చేసుకోవటం జరిగింది. ఈ సందర్భంలో ఎక్కడైనా మరి వాతావరణానికి సంబంధించి భారీ వర్షాలు పడ్డా, లేకుంటే చిన్న చిన్న మరి ట్రాన్స్ఫార్మర్స్ సంబంధించిన ట్రిప్పులు జరిగినా, మన చేతిలో లేని సాంకేతికపరమైన అంశాన్ని, చేతిలో లేని అంశాన్ని ఎప్పుడైనా జరిగితే, అరాకొర ఎక్కడైనా జరిగితే, ఈరోజు ప్రతిపక్షాలకు సంబంధించి దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం జరగడం అనేది మనం చూసాం. ఎంత స్థాయిలో ఉంటే ఈ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర వినియోగదారులకి, ప్రధానంగా వ్యవసాయదారులకి, గృహ వినియోగదారులకి, పరిశ్రమలకు సంబంధించి అన్ని రంగాలలో ఎక్కడ కూడా విద్యుత్ సరఫరా ఎక్కడ ఇబ్బంది రాకూడదని రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖకు సంబంధించిన మంత్రి గారు, అధికారులు నిరంతరం పనిచేస్తూ ముందుకు నడిచారు. ఎండలు బాగుంటున్నాయి, విద్యుత్ అవసరాలు ఎక్కువ ఉండే ఉన్నా కానీ సరఫరా విషయంలో విద్యుత్కు సంబంధించి సరఫరా ఎక్కడ కూడా ఆగకూడదని వివిధ రాష్ట్రాల నుంచి, సెంట్రల్ గ్రిడ్ నుంచి కూడా విద్యుత్తును కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిస్కామ్లకు ఇచ్చి ఈరోజు డిస్కామ్ల ద్వారా వినియోగదారులకు ఇవ్వడం జరుగుతూ ఉన్న సందర్భం. ఈ సందర్భంలో కూడా మనం ఇంకా పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేసుకోవాలి. సబ్స్టేషన్లు కానీ, 132/33 kV సబ్స్టేషన్లే కానీ, 400 kV సబ్స్టేషన్లే కానీ ఇంకా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేసుకోవాలి. ఉదాహరణకి ఇక్కడ చూస్తే రత్నాపూర్లో R&R కాలనీ వస్తూ ఉంది. R&R కాలనీ వచ్చినప్పుడు గురుతరమైన బాధ్యత సింగరేణి పైన ఉంటుందని వారు కూడా ముందుకొచ్చి ఇక్కడ విద్యుత్కు రాబోయే కాలంలో ఇబ్బంది ఉండకూడదని వ్యవసాయదారులకు కానీ, వినియోగదారులకు కానీ దాదాపు 3,511 మంది వినియోగదారులకి ఈరోజు ఇక్కడ నిరంతరంగా విద్యుత్ అందజేసే కార్యక్రమంతో పాటు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ల సంఖ్య 133 ఉన్నాయి. ఈ 133తో పాటు ఇంకా ట్రాన్స్ఫార్మర్లు అవసరం ఉన్న చోట ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఇంతకుముందు ఎస్సీ గారు చెప్పినట్టు వారం రోజుల లోపల శాంక్షన్ చేసి వెంటనే చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. నేను ఇక్కడ ఉన్న మా రైతన్న సోదరులకు, అదేవిధంగా గృహ వినియోగదారులకు ఎక్కడైనా ఇబ్బంది వస్తే వెంటనే దాన్ని పరిష్కారం చేసే కార్యక్రమం మా ఎస్సీ గారు, డిఈ గారు, ఏడీ గారు, ఏఈ గారు పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకొని కరెంటుకి ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమం చేస్తామని మనవి చేస్తూ ఈరోజు మన పెద్దపల్లి జిల్లాకు సంబంధించి దాదాపు ఒక 2
132 కేవీ సబ్స్టేషన్లు ఒక 9 మరి 33/6 కేవీ సబ్స్టేషన్లు ప్రతిపాదన చేయడం జరిగింది. మరి విద్యుత్ శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారితో కూడా విద్యుత్ శాఖ రాష్ట్ర అధికారులతో మాట్లాడే తొందరలోనే శాంక్షన్ చేపించే కార్యక్రమం చేయడం జరుగుతుందని నేను ఈ జిల్లా వాసులందరికీ మనవి చేస్తూ, మరి సమయం ఆసనం చాలా అయిపోయింది. మా మిత్రులు, మా రైతు మిత్రులు ఇక్కడ అనేక సందర్భాల్లో కొన్ని విషయాలు చెప్పిన మా రత్నాపూర్ గ్రామం మార్కెట్ కావాలని, ఇంకేదో కావాలని, మా మహిళా సంఘాలకు సంబంధించిన భవనం కావాలని తప్పకుండా మా దృష్టిలో పెట్టుకుంటాం.